ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనం బోట్ నెక్లో ఈ మోడల్ కట్ చేసుకుంటూ కంప్యూటర్ మిషన్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి చిన్న చిన్న సలహాలు, ఆ బిజినెస్ ఎలా ఉంటుంది, ప్లస్ ఆ బిజినెస్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది, నష్టమా కష్టమా, ఇబ్బంది పడాలా, వీటి గురించి నేను ఈరోజు మాట్లాడుకుంటూ ఈ బోట్ నెక్ బ్లౌజ్ అనేది నేను కట్ చేస్తాను. బ్యాక్ ఓపెన్, బోట్ నెక్, ఎల్బో హ్యాండ్స్, చక్కగా మనం ప్రింట్స్ కట్ అనమాట. ఇవన్నీ కటింగ్స్తో నేను మీకు కటింగ్ చేసుకుంటూ అక్కడక్కడ చెప్పుకుంటూ ఈ బిజినెస్ గురించి ఈరోజు ఒక ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్గా కూర్చొని ఎలా అయితే మాట్లాడుకుంటారో అలాగే మాట్లాడదామండి. నా మనసులో నేను ఏదైతే నేను అది నష్టం ఉంటే నష్టం అని చెప్తాను, కష్టం ఉంటే కష్టం అని చెప్తాను, లాభం ఉంటే లాభం అని చెప్తానండి. దాపరికం అనేది ఉండదు బిజినెస్ విషయంలో. ఎందుకంటే లక్షలు లక్షలు పెట్టి బాధపడే బదులు అది పెట్టకముందే ఒక మంచి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది కదా అని చాలామంది ఆలోచించుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో అనమాట. మీరు చక్కగా చివరి దాకా వినండి. కంప్యూటర్ మిషన్ తీసుకోవాలా వద్దా, తీసుకుంటే లాభాలేంటి, తీసుకున్న వాళ్ళు ఏం చేయాలి, తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ఏం చేయాలి, వీటి గురించి నేను చెప్తాను. ఓకేనా? అయితే ఇప్పుడు ఈ కటింగ్ అనేది నేను ఏం చేశానంటే, మీటర్ క్లాత్ తీసుకున్నాను. ఈమె కొంచెం లావుగానే ఉంది, హాఫ్ హ్యాండ్స్ పెట్టమన్నారు, ఫుల్ హ్యాండ్స్ అయితే వద్దని చెప్పారు. ఈ కటింగ్ అనేది నేను చేసుకుంటూ ఇప్పుడు చక్కగా మీకు ఆ కంప్యూటర్ మిషన్ గురించి వివరిస్తాను. నేను హైరేంజ్ చేసుకున్నానండి. ఇది వచ్చేసి గ్రీన్ అనమాట. మీకు ఎలా కనిపిస్తుందో ఇలా నేను హెచ్ తగ్గింపులు అనేవి కింది బాజులో ఇవి మొత్తం కూడా ఇలా కట్ చేసేసుకున్నాను. చక్కగా కట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఇక డ్రాయింగ్ వేయడం స్టార్ట్ చేశాను. దాంతోపాటు బిజినెస్ గురించి కూడా చెప్తాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆది బ్లౌజ్ తీసుకోవాలి. ఈ ఆది బ్లౌజ్ని చక్కగా మనం ఇలా మనకి ఇది వెనకుక్సులే ఉందండి, వెనకుక్సుల ప్రకారమే డ్రాయింగ్ వేసుకుందాము. ఓకేనా? ఇదైతే కటింగ్ మీరు చూసుకుంటూ నా మాటలు వినండి. ఓకేనా? ఇప్పుడు ఇది వచ్చేసి మనం ఇలా గీసేసాము, ఇది ఇలా గీసేసాము, ఇది ఇలా గీసేసాము. ఇది ఖర్చుల కోసం. అయితే ఇప్పుడు ఫస్ట్ మన కాడ డబ్బులు ఉన్నాయి. డబ్బులు ఉంటే మనం టైలరింగ్ చేస్తున్న వాళ్ళు కానీ, చేయాలి అనుకున్న వాళ్ళకి కానీ ఇది బాగా ఉపయోగపడుతుంది. చాలామంది విషయంలలో కొన్ని డౌట్స్ ఉంటాయి. కొంతమంది ఏంటి అంటే ఇక ఈ మిషన్ అనేది తీసుకోవాలా వద్దా, కంప్యూటర్ మిషన్ తీసుకుంటే ఎంతలో తీసుకోవాలి, అది ఈఎంఐలో తీసుకుంటే బాగుంటుందా, క్యాష్ పెట్టి తీసుకుంటే బాగుంటుందా, ఒకవేళ తీసుకోకుండా కూడా రూపాయి ఖర్చు లేకుండా మనం దాన్ని ఉన్నట్టుగా మనం ఎలా నడపాలి, ఇవన్నీ కూడా మనకు ఉంటాయి. ఓకేనా? అయితే ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే దగ్గరలో ఒక 2.5-3 లక్షలు అయితే కంప్యూటర్ మిషన్కి పెట్టొచ్చండి. పెట్టిన తర్వాత అది కూడా ఎలా అంటే డైలీ మన దగ్గరకు వస్తాయి, మనకి మంచిగా చాలా పరిచయాలు ఉన్నాయి, మనం కుట్టగలుగుతాము అనుకుంటేనే మనం ఆ కంప్యూటర్ మిషన్ కొనాలండి. అంటే ఒక 10 మంది టైలర్ని టైప్ చేసుకోవాలి. ఇప్పుడు అంటే ఇప్పుడు నాలాంటి టైలర్ ఉన్నారు, మీరు ఇప్పుడు ఓన్లీ బిజినెస్ చేయాలనుకుంటున్నారు, కంప్యూటర్ బిజినెస్, ఒక 10 మందిని అడగాలి, నాకు ఇస్తారా, నేను ఇంత కన్సల్ట్ అంటే మీకు ఇంతకి ఇంత ఇస్తాను అని మాట్లాడుకోవాలి, తీసుకోవాలి అనుకునే వాళ్ళు. ఒకవేళ తీసుకోక ముందైనా తీసుకున్న తర్వాత అయినా మాట్లాడుకుంటే డైలీ మన దగ్గరకు వచ్చే కస్టమర్ల కన్నా కూడా ఇలా టైలర్లు పంపిస్తూ ఉంటే అది తక్కువగా వేసుకున్నా కూడా, ఇప్పుడు మీ దారానికి పోగా, క్లాత్కి పోగా, కరెంటు బిల్లు పోగా, మీకు టైంకి పోగా ఒక 200 చూసుకోండి లాభం. ఒక 100 రూపాయలు చూసుకున్నా నష్టం లేదు. ఎందుకంటే ఒక పీస్ మీద 200 ఉన్నా కూడా మనకి రోజు 2-3 పీసులు వేసుకున్నా 500 ఉంటాయి. అలా ఏంటంటే టైప్ చేసుకోవాలన్నమాట. అందరితో మనం టైలర్లతో మాట్లాడుకుని ఓకే అంటే తీసుకోవాలి. ఒకవేళ తీసుకున్న తర్వాత వాళ్ళు ఇస్తూ ఉంటుంటే మనం కుట్టుకోవాలన్నమాట. అలా ఒక రకంగా మనం అలా ఆలోచించుకోవచ్చు. తీసుకోవాలి అనుకున్న వాళ్ళు, అది కూడా డబ్బు ఉంటే, ఇంకా డబ్బు లేదు ఈఎంఐలో తీసుకోవాలి అనుకుంటే అది వేస్ట్ విషయం అండి. ఎందుకంటే తీసుకొని వడ్డీలు కట్టడం, ఇబ్బంది పడడం అది చాలా బాధాకరమైన విషయం అండి. నాకు వడ్డీలు కట్టడం, ఈ ఫైనాన్స్కు తీసుకోవడం నాకు నచ్చడండి. అది తీసుకోకపోవడమే చాలా మంచిది. ఎందుకంటే చేసిన కష్టం అంతా వాటికి కట్టడమే సరిపోతుంది. ముందు డబ్బులు ఉంటే తీసుకొని నేను చెప్పిన విధంగా ఫస్ట్ విధంగా మీరు చేసుకోండి. అయితే అలా కాకుండా డబ్బులు లేకుండా ఈఎంఐలో తీసుకోవాలి అంటే ప్రతి నెల కట్టాలి అంటే మాత్రం మీకు అది 2 లక్షలన్నరది పోయి 3 లక్షలన్నర కావచ్చు, 3 లక్షలు కూడా కావచ్చు. నెలల మీద మనకి ఎన్నో డబ్బులు పోతూ ఉంటాయి అన్నమాట. అలా తీసుకోవడం తప్పు అనట్లేదు. నేను మెయింటైన్ చేసుకుంటాను అనుకున్న వాళ్ళు, ధైర్యం ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. కానీ డబ్బులు మాత్రం చాలా ఖర్చు అవుతాయి. అలా తీసుకున్న తర్వాత కూడా మనం ఏం చేయాలి అంటే డైలీ చేయాలి పని. మనకేంటంటే ఇది ఒక 3-4 మంత్సే ఉంటుందండి సీజను. అది పెళ్ళిళ్ళ సీజన్ ఉంటుంది. ఊళ్ళల్లో ఏదైనా బొడ్రాయిలు వేసినా, వేరే ఏదైనా చిన్న ఫంక్షన్స్కే మగ్గం వర్కులు, కంప్యూటర్ వర్కులు కుట్టిస్తూ ఉంటారనమాట. అలాంటి వాటికైతే మనకి నడుస్తుంది. అది కూడా బాగా రెస్ట్ ఏరియాలో మనం పెట్టుకోవాలి తీసుకొని. ఓకేనా? ఎప్పుడు కూడా నాగా లేకుండా మిషన్ పెట్టి కుడుతూనే ఉండాలన్నమాట. ఓకేనా? అలా పెట్టుకుంటేనే మనకి అది అనేది నడుస్తుంది. అలా కాకుండా ఏదో మనం అడపాదడపాగా తీసాము, అడపాదడపాగా కుట్టాము అనుకుంటే మాత్రం అది దండగేనండి. ఇవన్నిటికన్నా కూడా మంచి విషయాలు ఇంకా ఇప్పుడు నేను చెప్తాను వినండి. ఇప్పుడు తీసుకునే వాళ్ళు ఏం చేయాలి, తీసుకోవాలి ఫైనాన్స్లో తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి కూడా నేను ఒకటి చెప్పాను, తీసుకోకపోవడమే మంచిది. ఫైనాన్స్లో క్యాష్ ఉంటే తీసుకొని టైలర్లతో మీరు మాట్లాడుకొని తీసుకోండి. అయితే ఇప్పుడు కుప్పలుగా
తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేను నా పక్కనే కోదాడు, ఇక్కడ మిర్యాలగూడెం ఇలా చుట్టుపక్కల ఊళ్ళకి వెళ్ళానండి. ఒకటే గల్లీలో ఒక 20 మిషన్లు చూశానండి. అది ఏంటి అంటే ఇప్పుడు తిరునాళ్ళలో లైన్గా బొమ్మల కొట్లు ఎలా అయితే ఉన్నాయో అలాగే మొత్తం కూడా కంప్యూటర్ మిషన్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. టైలరింగ్ షాప్ ఉంది, పర్వాలేదు. ఎందుకంటే అక్కడ జనాలు ఉన్నారు, వాళ్ళు తీసుకున్నారు, అది నడుస్తుంది, నేను కాదనను. కానీ అలా ఒకళ్ళు తీసుకున్నారని ఒకళ్ళు తీసుకొని పోటీ పడి నష్టపోయే బదులు అందరు కమ్యూనిటీగా, అంటే ఇప్పుడు టైలర్స్ అంతా మంచిగా ఒక కమ్యూనిటీగా, అంటే తీసుకున్న వాళ్ళకి మనం హెల్ప్ చేయొచ్చు. అది ఎలా అంటే ఇప్పుడు నేను తీసుకోవాలనేది ఏమీ లేదు, నాకు చాలా గిరాకు వస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు నేను చెప్పాను కదా, వాళ్ళతో కంప్యూటర్ మిషన్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి లేదంటే తీసుకున్న వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. మనం మాట్లాడాలి వాళ్ళతో. ఇలా ఇప్పుడు మగ్గం వరకు మనం నిన్న వీడియో ఎలా అయితే విన్నామో అలాగే కంప్యూటర్ వర్క్ మిషన్ వాళ్ళని పిలిపించి నాకు ఇలా వర్కులు వస్తాయి, దీన్ని నేను ఇలా వాడాలనుకుంటున్నాను, నా ప్లాన్ మీకు నచ్చిందా? ఇలా అందరు కమ్యూనిటీగా చేసుకోండి. తీసుకోవాలనుకున్న వాళ్ళు, తీసుకున్న వాళ్ళు కూడా. ఇలా చేయడం వల్ల మనకి పని దొరుకుతుంది, వాళ్ళకి దొరుకుతుందండి. లక్షలు తీసుకొని ఇంట్లో పెట్టుకొని కూర్చునే వాళ్ళు పాపం చాలామంది ఉన్నారండి. నేను చూశాను, నా దగ్గరికి వచ్చి పని ఇవ్వండి అని చాలామంది అడుగుతుంటారు. ఇప్పుడు మా ఊర్లోనే దగ్గర 20-30 మిషన్లు అయ్యాయండి. నేనే ఫస్ట్లో తెచ్చాను కంప్యూటర్ మిషను. అయితే తర్వాతకి ఒక సిస్టర్ అన్నారు, అన్నయ్య నేను పెద్ద మిషన్ తీసుకోవాలనుకుంటున్నారు, నాకు హెల్ప్ చేస్తారా అంటే నాకు అనిపించింది, నేను కుట్టుకునేవాడిని, నేను వర్క్ ఎందుకు చేయాలి, పాపం తనకి హెల్ప్ చేస్తే బాగుంటుంది కదా అని. నా చిన్న మిషన్ ఏంటంటే రోజు ఒకటి కంటే ఎక్కువ కాకపోయేది. నేను వర్కర్ని పెట్టినా కూడా తను ఊకి దారం తెగుతుంటే ఎక్కించడం ఇబ్బంది పడేవాళ్ళు. దాన్ని తీసేసి ఇక అమ్మాయికి ఇవ్వడం స్టార్ట్ చేశాను అనమాట. అమ్మాయి చాలా నీట్గా చేస్తుంది, కరెక్ట్ టయానికి ఇస్తుంది, చాలా చక్కగా నాకు చేసి ఇస్తుంది. నాకు కూడా ఒక 200 దాంట్లో మిగులుతూ ఉంటాయి. అమ్మాయికి కూడా ఎప్పుడు కూడా రన్ అవుతూ ఉంటుంది. ఆ మిషన్ అనేది ఖాళీగా ఉండదు. మిషన్కి పెట్టుకుని అమ్మాయి పని చేసుకుంటుంది, ఇంట్లోనే కుట్టుకుంటూ ఉంటుంది. అలా ఒక ఇద్దరిని నేను మాట్లాడి సెట్ చేసుకున్నాను అనమాట. అలా ఎందుకంటే నేను తీసుకునే స్థాయిలో ఉన్నాను, నేను తీసుకోవచ్చు. కానీ నేను తీసుకోవడం వల్ల ఏమవుతుంది, పాపం అలాంటి వాళ్ళకి హెల్ప్ అనేది దొరకదు. మనం హెల్ప్ చేయాలంటే మన జేబు నుంచే తీసి ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఇలా పని విషయంలో కూడా మనం ఆదుకునే శక్తి మనకు ఉండాలి, ఆదుకోవాలి అనే ఆలోచన కూడా మనకు ఉండడం కూడా పెద్ద హెల్పేనండి. ఇప్పుడు తను 2-3 లక్షలు పెట్టి తీసుకున్న తర్వాత అది ఖాళీగా ఉంచుకుంటే పాపం తనకి వడ్డీ వేస్టు, ఫైనాన్స్ కట్టుకోవడం వేస్టు, ఇక పని లేకుండా ఆమె ఎందుకు తీసుకున్నాను అని నలుగురు ముందు నవ్వుబాట్ల పని, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. లేడీస్ దేన్నైనా భరిస్తారు కానీ అవమానాలు అస్సలు భరించలేరండి, నాకు తెలుసు. ఎందుకంటే ఒక చిన్న బ్లౌజ్ కుడితే కొంచెం లూజ్ టైట్ ఉంటేనే వాళ్ళు తట్టుకోలేని మనస్తత్వం సున్నితంగా ఉంటుంది. అలాంటిది పెద్ద మిషన్లు తీసుకొని షాపులు పెట్టి మెయిన్ రోడ్లు ఎమ్మటి అవి నష్టం వచ్చాయి అంటే ఆ బాధని తట్టుకోలేరు అనమాట. అలా పెట్టి తీసిన వాళ్ళు కూడా చాలామంది నాకు కాల్ చేశారు, అన్నయ్య నాకు నష్టం వచ్చింది అని. అదేంటంటే సరిగ్గా మెయింటైన్ చేయలేక, ఏ వస్తువు అయినా కూడా తీసుకుంటే మెయింటెనెన్స్లో ఉంటుందన్నమాట. మెయింటెనెన్స్ చేసుకొని చక్కగా మనం చేసుకుంటే దానికి మించిన లాభం అయితే లేదు. కానీ ఇలా కమ్యూనిటీ ఉండాలి మనిషికి. ఎలా? ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకోవడం. ఇప్పుడు తీసుకున్న వాళ్ళకి మనం హెల్ప్ చేసుకోవచ్చు, తీసుకోవాలి అనుకున్న వాళ్ళు టైలర్లకి హెల్ప్ చేసుకోవచ్చు. ఇలా చేసుకోవడం వల్ల వాళ్ళు బతుకుతారు, మనం కూడా బతుకుతాము. ఇప్పుడు వీళ్ళకి రూపాయి నష్టం ఉండదు, వాళ్ళు తీసుకున్నందుకు వాళ్ళకి లాభం ఉంటుంది. ఇప్పుడు టైలర్కి రూపాయి నష్టం లేదు, ఎందుకంటే కస్టమర్ దగ్గర తీసుకొని దాంట్లో ఒక 200, 150, 100 రూపాయల లాభం ఉన్న నష్టం ఉందంటే అది తీసుకొని తనకి ఇస్తే మనకి మనం చేసిన పేరు, మనదే కంప్యూటర్ మిషను, మనదే మగ్గం వరకు అని మనకి షాప్ అనేది ఒక అడ్డా ఉంటుంది. కానీ మనం చేయించింది వాళ్ళకి తెలియదు కదా కస్టమర్కి. అలా మనం చేసుకోవచ్చు అనమాట. హెల్పింగ్, ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ అవుతుంది, మనకి 1 రూపాయి ఉంటుంది, వాళ్ళకు కూడా 1 రూపాయి ఉంటుంది. నేను ప్రతి విషయంలో కూడా ఇలానే ఆలోచిస్తానండి, లాజిక్గా. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక పని చేస్తున్నాము అంటే ఎదుటి వాళ్ళకు కూడా నష్టం ఉండొద్దు, పక్కన వాళ్ళకు కూడా నష్టం ఉండొద్దు. అలా మనం ఆలోచించి చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఒక చిన్న కథ మీకు చెప్తాను, వినండి. నేను ఈ మధ్యలోనే మా మసీదులో చెప్తుంటే విన్నానండి, నాకు చాలా ఆనందంగా అనిపించింది. కొద్ది గొప్ప నా మనస్తత్వం కూడా అలాగా ఉండాలి, అలా ఉంటే బాగుండు అని కూడా నాకు అనిపించింది. నాకు ఉందో లేదో ఆ దేవుడికి తెలుసు, కానీ నాకు అలా అనిపించింది అనమాట ఆ మాట విన్న తర్వాత. అది ఏంటి అంటే, ఒకటే బజార్లో 2 షాపులు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఇది యథార్థ జీవితం అండి, ఇది నిజమైన జీవితం. వాళ్ళు ఏంటి అంటే ఆ షాపులు 2 కూడా కిరాణం షాపులు అనమాట. ఒక షాప్ ఏంటంటే స్టార్టింగ్లో ఉంది, ఒక షాప్ ఏం కొంచెం లోనకు ఉంది. అయితే స్టార్టింగ్లో ఉన్న అతనికి ఏంటంటే ఎవరైనా తొందరగా వెళ్ళాలి తీసుకొని అని అనుకొని వచ్చి మొదట్లో ఉన్న షాప్కి వెళ్తారు, తీసుకొని వెళ్ళిపోతారు. కొంచెం లోనకి వెళ్ళాలంటే కొంచెం ఒక 4 అడుగులు వేయాలి, కాబట్టి అక్కడ దొరికేదేదో ఇక్కడే దొరుకుతుంది అని చెప్పేసి తీసేసుకొని వెళ్ళిపోతారు. ప్రతి ఒక్కళ్ళ మైండ్ సెట్ ఇలాగే ఉంటుంది. కానీ ఆ షాప్ అతను చాలా న్యాయవంతుడండి. ఎందుకంటే ఇలా ఆలోచించాడు,
తను ఆ రోజు కూలి చూసుకున్నాడు. ఏ రోజు? ఆ రోజు కూలి మధ్యాహ్నం దాకా అమ్ముకున్నాడు. మధ్యాహ్నం దాకా అమ్ముకొని డైలీ మధ్యాహ్నం నుంచి బంద్ చేస్తున్నాడు అనమాట. బంద్ చేస్తుంటే ఆ కింది ఇప్పుడు ఇది బంద్ చేయడం వల్ల ఏమవుతుంది, ఆ కింది అతని దగ్గరికి వెళ్ళి ఆ సామాన్ అంతా కొనుక్కొని వెళ్ళిపోతున్నారు వాళ్ళు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, ఆ రోజుకి సరిపడా ఆయన తిండికి బట్టకి సంపాదించుకొని క్లోజ్ చేసుకుని వెళ్ళిపోయాడు. ఎందుకు? తను కూడా బతకాలి, నాతో పాటు తను బతకాలన్న ఆలోచన చాలా గొప్పదండి. అతను ఏమి హెల్ప్ చేయట్లేదు, తన బిజినెస్నే పణంగా పెట్టి తను కావాల్సింది తీసుకొని తనకి వేరే వాళ్ళకి కావాల్సింది ఇచ్చేశాడు. స్వతహాగా అలాంటి వాళ్ళు రేర్గా మనకి 100లో ఒక 10 మెంబర్సే దొరుకుతారండి. అలా వ్యాపారంలో ఆలోచించాలని ఖురాన్లో స్పష్టంగా రాసిందనమాట, మా దాంట్లో కూడా. అలానే చాలామంది అది చదివిన వాళ్ళు చేస్తూ ఉంటారు. అదే నేనేంటి అంటే నాకు అది చాలా బాగా నచ్చింది. అది ధర్మంగా ఉంది, న్యాయంగా ఉంది. అలా ఆలోచించాలి. ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఆలోచించడం వల్ల అందరూ బాగుపడతారు. ఇప్పుడు అలా వాళ్ళు ఏదైనా తెచ్చుకున్నారు అంటే ఏడ్చే వాళ్ళే ఎక్కువగా ఉన్నారండి. వాళ్ళ గురించి బాధపడే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. బాధలో ఉంటే నవ్వడం, మంచిగా బాగుపడితే ఏడవడం, ఇవి బాగా మనుషుల సహజంగా ఎక్కువైపోయాయి అన్నమాట. అలాంటి విషయాలు పక్కకు పెట్టి మన వంతు ప్రయత్నంగా మనం చేసే వ్యాపారంలోనే ఎంతమందికి మనం ఇది లీడర్షిప్ అంటే ఎంతమందికి మనం కలుపుకోవచ్చు, ఎంతమందికి మనం పావులా వంతు హెల్ప్ చేయొచ్చు అనేది మన జేబు నుంచి తీసి కడుపుకు అన్నం పెట్టడమో వాళ్ళ ఒంటికి గుడ్డ ఇవ్వడమో ముఖ్యం కాదండి. ఇలా బిజినెస్లో కూడా ఒక నలుగురికి హెల్ప్ చేయడం కూడా చాలా గొప్ప విషయం అనమాట. అలా తను ఆ కొట్టు బంద్ చేసుకుని వెళ్ళడం వల్ల ఎంత గొప్పవాడయ్యాడండి. తను ఒక బుక్లో రాయపడ్డాడు. అది ఎంత ఆనందంగా అనిపించిందంటే తను చేసింది చిన్న పనే, కానీ డైలీ అదే పని హాఫ్ డే అమ్ముకొని వెళ్ళిపోతున్నాడు. అప్పుడు ఆ కింద షాపు అతను ఏమన్నాడు అంటే, ఆ పైన షాప్ ఉంది కదా తను క్లోజ్ చేశాడు, మరి తను ఎందుకు క్లోజ్ చేశాడో కనుక్కొని నాకు ఒకసారి చెప్తారా అని అడిగితే, తను ఏం చేశాడంటే మళ్ళీ నెక్స్ట్ డే ఏదో కొనుక్కోవడానికి పాలకో పెరుగు వచ్చి తనని ఉదయాన్నే వచ్చి అడిగారు, మీరు రోజు ఎందుకు క్లోజ్ చేస్తున్నారు, ఈ టయానికి మధ్యాహ్నానికి టైం నేను వచ్చేటప్పుడు మీరు క్లోజ్ చేస్తున్నారు ఏంటి అని అడిగితే తను ఒక మాట చెప్పాడు, ఈ రోజుకి నా అన్నానికి నా పిల్లలకి సరిపడా, నా భార్యకి సరిపడా, నా కొట్టు కిరాయికి సరిపడా నేను సంపాదించుకున్నాను. తను ఖాళీగా కూర్చుంటున్నాడు, తను కూడా నా తోటి వ్యాపారి, తన గురించి నేను ఆలోచించాలి అని చెప్పేసి నేను క్లోజ్ చేస్తున్నాను. షాప్ క్లోజ్ చేయడం వల్ల మీరు కూడా వెళ్ళి అక్కడ తీసుకుంటారు కదా అని నేను ఆ ఉద్దేశంతో నేను చేశాను అంటే అదే విషయం వెళ్ళి తనకు చెప్పాడనమాట. తను చాలా చాలా ఆనందపడ్డాడు, చాలా ఆనందంగా అనిపించింది. ఆ విషయం నేను వినగానే నాకు చాలా ధైర్యంగా అనిపించింది. ఇలాంటి హెల్ప్లు చేయడం వల్ల మనకి దేవుడు మనకు తెలియకుండానే ఏదో ఒక హెల్ప్ మనకు దొరుకుతుంది. అది నేనే రుజువు అండి. నేను చాలా విషయాలలో నేను చెప్పుకోకూడదు, అలా నేను చేయడం వల్ల వెంటనే నాకు దానికి మించి దొరుకుతూ ఉంటుందన్నమాట. అందరి స్వభావం అలాగే ఉండాలి, అందరూ అలాగే చేయాలని మన టైలర్లు కూడా కలిసి కట్టుగా చేసుకొని ప్రతి పనిని కూడా, అది కంప్యూటర్ మిషనే కాదండి, మగ్గం మిషనే కాదండి. ఇప్పుడు మగ్గం వర్కులు చూడండి, పాపం ఎక్కడి నుంచో వస్తారు వాళ్ళు, ఏదో దేశం నుంచి వచ్చి వాళ్ళు ఒక పూట తింటారు, ఒక పూట తినరండి. వాళ్ళని నేను చూస్తూ ఉంటాను. వాళ్ళని నేను ఒక 12-13 సంవత్సరాల నుంచి చదువుతున్నాను. వాళ్ళ జీవితం ఏంటండి, ఒక పీస్ వస్తేనే వాళ్ళు బతికేది. దాంట్లో కూడా వెళ్ళి బేరాలాడి ఎంతో చేసి ఒక 100-200 వాళ్ళకి మిగిలేటట్టు చేసి ఇక ఏదో వాళ్ళు తిండి మందు వాళ్ళల్లో తీసుకుని మనకు వర్క్ చూపిస్తుంటారు. వాళ్ళే కాదండి, మార్వాడీస్ కానీ ఎక్కడి నుంచి వచ్చి వాళ్ళు బతుకుతూ ఉంటారు. కానీ వాళ్ళు అమ్మేదే మనం చూస్తాం, కానీ వాళ్ళ వెనక బాధలు మనం చూడవండి. ప్రతి మనిషికి కష్టపడుతున్నాడు అంటే దానికి మించిన కష్టం వాళ్ళ వెనక ఉంటేనే ఆ కష్టం అనేది ముందుకు వస్తుంది. వాళ్ళు బాగుపడుతున్నారు అంటే దాని వెనక ఎంతో కష్టం ఉంటేనే బాగుపడతారు. ఫస్ట్ మనం ఆలోచించాల్సిన విషయం అది. మగ్గం వర్క్ కానీ కంప్యూటర్ వర్క్ కానీ మనం పెట్టాలి అనుకుంటే లక్షలు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదండి. ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేసుకుంటూ మనం కూడా ఆ హెల్ప్ పొందుతూ వాళ్ళకి హెల్ప్ చేసుకుంటూ నలుగురితో పాటు మనం బతకడం నాకు చాలా ఇష్టం అండి. మీరు కూడా అలా బతకాలి, అలా ఉండాలి అని నేను ఇలా చెప్పాను. దీనివల్ల ఎవరికైనా నష్టం ఉందా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను, చెప్పండి కామెంట్లో. నేను చెప్పిన మాటలలో ఎవరికైనా నష్టం ఉందా? ఇప్పుడు దీనివల్ల మగ్గం వర్క్ వాళ్ళు బతుకుతారు, కంప్యూటర్ వర్క్ వాళ్ళు బతుకుతారు, మనము బతుకుతాం, కస్టమర్ కూడా హ్యాపీ. ఈ ఒక కస్టమర్ వల్ల ఈ ముగ్గురు కూడా బతుకుతారు. అదే వీళ్ళు విడివిడిగా పెట్టుకుంటే ఏమవుతుంది, విడివిడిగా మనం పంచుకోవాల్సి వస్తుంది, పనిని పంచుకోవాల్సి ఉంది. మంది ఎక్కువ అయితే మజ్జిగ పలసన అని చాత్రమే ఉందండి. అది చాలామంది చెప్తూ ఉంటారు. 10 మంది ఎక్కువైనప్పుడు గిద్దెడు మజ్జిగలో నీళ్లు పోయాల్సి వస్తుంది, అంతే కదా. అదే పలసన చేసుకొని పంచుకోవాల్సి ఉంది. అదేదో మన మంచితనంతో పంచుకుంటే దేవుడి దగ్గర మన స్థానం ఉంటుంది, లోకంలో కూడా మన స్థానం ఉంటుంది. ఎంత చేసి మనిషి ఏంది, ఒక ముద్ద అన్నం కోసం, జానెట్ బట్ట కోసమే కదా మనం కష్టపడేది. ఇక ఏదో లక్షలు మిగిలించుకొని అయితే మనం వెళ్ళిపోము. ఇలాగే అందరూ కూడా ఆలోచించి మంచిగా బతకాలని, అందరూ చక్కగా ఉండాలని, మన ఛానల్ చూసి ఎంకరేజ్గా అందరూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లు అడగండి. కంప్యూటర్ మిషన్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా ఆలోచించి తీసుకోండి, ఓకేనా.